ఈరోజు మనం కొబ్బరి పల్లీల లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ముప్పావు కప్పు పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయిన పల్లీలను వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని పావు కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులను కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకొని నువ్వులను బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వద్దనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో నువ్వులను స్కిప్ చేసుకోవచ్చు. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కొంచెం చల్లారాక వాటిని పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసిన పల్లీలను కూడా వేరొక గిన్నెలోకి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తెచ్చుకొని దానిలో పల్లీలు వేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి. అయితే నువ్వులు మొత్తం వేయకుండా కొన్ని నువ్వులు ఉంచుకోవాలి. ఇప్పుడు నువ్వులు పల్లీలను కలిపి మిక్సీ పట్టుకోవాలి. అయితే వీటిని పైన పౌడర్ కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకుని దానిలో బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి పాకం అవసరం లేదు కాబట్టి బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది. బెల్లం వాటర్లో కరిగే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం వాటర్లో కరుగుతున్నప్పుడు ముందుగానే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. అయితే 1 కప్పు బెల్లంకి 2 కప్పులు కొబ్బరిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలి. బెల్లం కొబ్బరిలో మిక్స్ అయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. పల్లీల నువ్వుల పొడిని దీనిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. అయితే వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. అలాగే మనం నువ్వులను కొంచెం ఉంచుకున్నాం కదా, ఆ నువ్వులని ఈ స్టేజ్లో ఆ నువ్వులను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పల్లీలు నువ్వులను కలుపుకొని బాగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. అంతే, ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే కొబ్బరి పల్లీల లడ్డూలు రెడీ.